ఇద్దరు ఇంజినీర్స్ సేమ్ కంపెనీ సేమ్ టాస్క్ మీద పనిచేస్తున్నారనమాట. ఆ టాస్క్ ఏంటి? క్లాసిఫై వెదర్ గివెన్ దిస్ ఈమెయిల్ ఈజ్ ఎ స్పామ్ ఆర్ నాట్. కానీ మీరు రాసిన కోడ్ అండ్ సీనియర్ డెవలపర్ రాసిన కోడ్కి ద కాస్ట్ డిఫరెన్స్ ఈజ్ 450 టైమ్స్. ఎస్, 450 టైమ్స్ ద కాస్ట్ డిఫరెన్స్ ఉంది. ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఇది మీరు రాసిన కోడ్, ఒక జూనియర్ డెవలపర్ అనమాట. మీరు రాసినప్పుడు ఎవరో చెప్పారనమాట, బ్రో ఆల్వేస్ యూజ్ ద బెస్ట్ మోడల్ అని చెప్పి. సో మీరేం చేశారు? యూ పిక్ ద ChatGPT 5.5 విచ్ ఈస్ ద లేటెస్ట్ మోడల్ అండ్ యూ పుట్ ద హైయెస్ట్ ఎఫర్ట్ రీజనింగ్ అనమాట. అండ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేశారు అండ్ ఇట్ వర్క్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. అండ్ ఆన్సర్ ఏమొచ్చింది? నో, దట్స్ గుడ్, బట్ ద కాస్ట్ ఇట్ టుక్ టు ఆన్సర్ దాట్ ఈజ్ $0.0028. ఇది ఆల్మోస్ట్ చాలా చిన్న అమౌంట్ లాగా కనిపిస్తుంది కదా. జస్ట్ రిమెంబర్ దాట్. అండ్ ఇప్పుడు చూడండి, ఆన్ ద రైట్ సైడ్ ఇది నేను ఒక సీనియర్ ఇంజనీర్, సేమ్ కంపెనీ సేమ్ టాస్క్ సేమ్ క్వశ్చన్. బట్ ఇక్కడ నేను ఒక స్మాలర్ మోడల్ పిక్ చేసుకున్నాను అండ్ థింకింగ్ ఆల్మోస్ట్ ఆఫ్ చేసేసా. అండ్ ఆన్సర్ ఏమొచ్చింది మళ్ళీ? ద సేమ్ ఆన్సర్ నో, బట్ కాస్ట్ ఎంత? $0.00006. సేమ్ ఆన్సర్, సేమ్ వన్ వర్డ్, బట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 470 టైమ్స్ ద కాస్ట్. ఇప్పుడు మీరు ఈ రెండు నెంబర్లు చూసి మీరు అనుకోవచ్చు, బ్రో ద కాస్ట్ ఈజ్ వెరీ 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 స్మాల్ కదా అని చెప్పి. బట్ దట్ ఈజ్ వేర్ మీరు పప్పులో కాలేస్తారనమాట. ఇమాజిన్ మీరు కంపెనీలో ఎవ్రీడే 1 lakh API రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నారు. అండ్ ఇఫ్ యూ ఎస్టిమేట్ ద కాస్ట్, ఎవ్రీడే జూనియర్ రాసిన కోడ్కి దే విల్ గెట్ ఎ బిల్ ఆఫ్ 23,000 రూపీస్. అదే సీనియర్ రాసిన కోడ్కి దే విల్ గెట్ ఎ బిల్ ఆఫ్ ఓన్లీ 50 రూపీస్ అనమాట. సేమ్ కోడ్ సేమ్ అవుట్పుట్, కాకపోతే డిఫరెంట్ మోడల్ చాయిస్, డిఫరెంట్ ఆర్కిటెక్చరల్ డెసిషన్స్ అనమాట ఇవన్నీ. బయట చాలామంది యూట్యూబర్స్ దే విల్ సే ChatGPT 5.5 వాడండి, క్లౌడ్ ఆపస్ 4.8 వాడండి, 4.7 మ్యాక్సిమం థింకింగ్ వాడండి అని చెప్తారు. కానీ నోబడీ షోస్ యూ దిస్ నంబర్. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియదు, ఎందుకంటే ఈవెన్ ChatGPT డజంట్ షో యూ దీస్ నంబర్స్. అండ్ నాకు తెలుసు, బికాస్ ఐ ఆమ్ సమ్వన్ బిల్డింగ్ ఏజెంట్స్ ఇన్ ప్రొడక్షన్ ఎట్ అ లార్జ్ స్కేల్ ఇన్ ద ఇండస్ట్రీ రైట్ నౌ. అండ్ this is the gap that I see and that is the knowledge that I want to fill and give it to you guys. And ఇలాంటి స్కిల్సే కంపెనీస్ వెతుకుతున్నాయి అనమాట. 2026లో ఏజెంటిక్ AI డెవలపర్ అవ్వాలి అని అనుకుంటే ఈ నెక్స్ట్ 15 minutesలో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఎగ్జాక్ట్లీ ద సేమ్. బట్ మనం కాస్ట్తో స్టార్ట్ చేయము. వీ విల్ ఫస్ట్ అండర్స్టాండ్ అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది. లెట్ మీ ఆల్సో ఎక్స్ప్లెయిన్, ఇది మన రోడ్ మ్యాప్లో ఎన్నో వీడియో అని చెప్పి. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ అవర్ లాస్ట్ వీడియో, మన phase 2 స్టార్టింగ్ వీడియో అనమాట, వాట్ యాక్చువల్లీ అండ్ LLM ఈస్, అసలు LLM అంటే ఏంటి, ఎలా ట్రైన్ అవుతుంది, అందులో ఉండే కాంపోనెంట్స్ ఏంటి అని చెప్పి. అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ దట్ వీడియో, ప్లీజ్ పాజ్ ఇట్, గో బ్యాక్, ఆ వీడియోని చూసి మళ్ళీ ఇక్కడ వచ్చి కంటిన్యూ చేయండి. యూ విల్ గెట్ ఈవెన్ బెటర్ అండర్స్టాండింగ్ అనమాట. అండ్ నౌ వీ విల్ కవర్ ఏ మిక్స్ ఆఫ్ 2.2 అండ్ 2.3 ఇన్ దిస్ వీడియో. ఇన్ రియాలిటీ దెర్ ఆర్ ఓన్లీ 3 కంట్రోల్స్ ఉంటాయి LLM కాల్ చేసినప్పుడు: క్రియేటివిటీ, ఎఫర్ట్ అండ్ లేఅవుట్ అనమాట. క్రియేటివిటీ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ డిసైడ్ హౌ సేఫ్ ఆర్ వైల్డ్ ద నెక్స్ట్ ప్రిడిక్షన్ టోకెన్ ఈజ్. మన లాస్ట్ వీడియోలో ఏమనుకున్నాం? ChatGPT కానీ క్లౌడ్ కానీ జెమినీ కానీ ఏం చేస్తే దే ఆర్ జస్ట్ ప్రిడిక్టింగ్ ద నెక్స్ట్ ప్రాబబిలిస్టిక్ వర్డ్ అనమాట, అంతే కదా. సో ఆ నెక్స్ట్ వర్డ్ అనేది ఎంత క్రియేటివిటీతో ఉండాలి అని చెప్పి కంట్రోల్ చేస్తుంది అనమాట. అండ్ సెకండ్ ఈజ్ ఎఫర్ట్. ఎఫర్ట్ ఏంటంటే, మీరు ఈ మధ్య వినే ఉంటారు, వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రీజనింగ్ మోడల్స్. అంటే ChatGPT కానీ క్లౌడ్ కానీ జెమినీ కానీ దే విల్ థింక్ బిఫోర్ దే ఆన్సర్ అనమాట. దే ఆర్ లిటిల్ బిట్ మోర్ పవర్ఫుల్, ఎందుకంటే వాటికి థింకింగ్ క్యాపబిలిటీ ఉంది కాబట్టి. అండ్ ద థర్డ్ పార్ట్ ఈజ్ లేఅవుట్. ఈ లేఅవుట్ అనేది ఏంటంటే, ఇట్ విల్ కమ్ డౌన్ టు యువర్ మిస్టేక్స్. అంటే మీరు ప్రాంప్ట్ ఎలా రాస్తున్నారు. చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారు, ఎంత ఎక్కువ ప్రాంప్ట్ ఇస్తే అంత బెటర్ అనుకుంటారు. దెర్ ఈజ్ ఎ కంప్లీట్ ఆర్ట్ ఇన్సైడ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యాక్చువల్లీ. మీ ప్రాంప్ట్ని బట్టి కూడా మీరు వాడే అవుట్పుట్ టోకెన్స్, ఇన్పుట్ టోకెన్స్ అండ్ కాస్ట్ అనేది చాలా మారుతుంది అనమాట. అండ్ ఒక్కసారి మీరు ఈ 3 పారామీటర్స్ని అర్థం చేసుకున్న తర్వాత యూ విల్ నెవర్ రైట్ ద కోడ్ లైక్ ఎ జూనియర్ డెవలపర్. అండ్ ద ఫస్ట్ థింగ్ వీ విల్ అండర్స్టాండ్ ఈజ్ అబౌట్ క్రియేటివిటీ. ఇప్పుడు క్రియేటివిటీని కంట్రోల్ చేయడానికి మనకి OpenAI APIలో దెర్ ఇస్ ఎ పారామీటర్ ఉందన్నమాట, విచ్ ఈస్ కాల్డ్ టెంపరేచర్. ఈ టెంపరేచర్ వాల్యూస్ 0 నుంచి 2 దాకా వెళ్తుంది. టెంపరేచర్ వాల్యూ చేంజ్ చేసే కొద్దీ మన యొక్క అవుట్పుట్ యొక్క క్రియేటివిటీ మారుతుందన్నమాట. సో లెట్స్ సే ఇక్కడ మన కోడ్ ఉంది. ఆ కోడ్ ఏంటంటే, ఐఎమ్ కనెక్టింగ్ టు అన్ OpenAI APIకి. అండ్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి, 5 స్టార్టప్ ఐడియాస్ ఫర్ AI ఇన్ ఇండియా అనమాట. ఇట్ ఈస్ మై ప్రాంప్ట్. అండ్ నేనేం చేస్తున్నాను, ఐ ఆమ్ క్రియేటింగ్ 2 టెంపరేచర్ వాల్యూస్ 0 అండ్ 0.9. అండ్ ఆ తర్వాత ఐఎమ్ యూజింగ్ OpenAI API చార్ట్ కంప్లీషన్ తీసుకొని ఐఎమ్ యూజింగ్ ఎ మోడల్ విచ్ ఈస్ కాల్డ్ GPT 4.1 మినీ.
ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ యూజింగ్ GPT-5 ఆర్ 5.5. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వై ఇన్ ఎ మినిట్. ఓకే, అండ్ ఇక్కడ మన మెసేజెస్, వాట్ ఈస్ ద రోల్, మన యూజర్, అండ్ కంటెంట్ ఏంటి, దిస్ ఇస్ వాట్ అవర్ ప్రాంప్ట్ ఈజ్, అండ్ దెన్ మనం సెట్టింగ్ అప్ ద టెంపరేచర్ యాజ్ వెల్, అండ్ దెన్ వీఆర్ ఆల్సో ప్రింటింగ్ ద అవుట్పుట్స్ అనమాట. సో లెట్స్ లుక్ ఎట్ ద అవుట్పుట్ బై ఎగ్జిక్యూటింగ్ దిస్ పీస్ ఆఫ్ కోడ్. ఇట్ ఈస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్. ఇక్కడ చూడండి, వెన్ టెంపరేచర్ 0 ఉన్నప్పుడు ఏమైంది, ఏఐ పవర్డ్ అగ్రిటెక్ ప్లాట్ఫామ్, ఏఐ బేస్డ్ రీజనల్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్, ఏఐ డ్రివెన్ హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్ ఫర్ రూరల్ ఏరియాస్, అండ్ స్మార్ట్ ఏఐ చాట్బాట్స్ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్, అండ్ ఏఐ బేస్డ్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ జాబ్ మ్యాచింగ్ ప్లాట్ఫామ్. ఇది బాగానే ఉంది. బట్ మన టెంపరేచర్ అనేది 0.9 అయినప్పుడు, అంటే వీఆర్ ఆన్ ద హయ్యర్ సైడ్ ఆఫ్ క్రియేటివిటీ అనమాట. దెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, AI powered agri-tech platform, AI based regional language tutoring app, AI enhanced healthcare diagnostic for rural areas, and smart AI credit scoring for informal sector, and AI powered personal e-commerce recommendations for tier 2 and tier 3 cities. ఇది బాగానే ఉంది. సో రెండిట్లో కొన్ని కామన్ వాల్యూస్ ఉన్నాయి, బట్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ ద ఐడియాస్, అవునా కదా? నౌ మనం ఏం చేద్దామంటే, లెట్స్ ట్రై టు ఎగ్జిక్యూట్ ద సేమ్ పీస్ ఆఫ్ కోడ్ అగైన్ అండ్ సీ ఇఫ్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద డిఫరెన్స్ ఇన్ ద అవుట్పుట్ యాజ్ వెల్ ఆర్ నాట్. సో లెట్స్ ట్రై. అండ్ ఇప్పుడు చూడండి, మళ్ళీ ఏఐ పవర్డ్ అగ్రిటెక్ ప్లాట్ఫామ్, అండ్ ఏఐ బేస్డ్ రీజనల్ లెర్నింగ్, ఏఐ డ్రివెన్ హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్స్, స్మార్ట్ ఏఐ చాట్బాట్స్, అండ్ ఏఐ బేస్డ్ స్కిల్ అసెస్మెంట్. మీరు నోటీస్ చేశారనుకోండి, మనం లాస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కూడా ఐ గాట్ ద సేమ్ 5 అవుట్పుట్స్ వెన్ ద టెంపరేచర్ ఈజ్ 0. దట్ మీన్స్ క్రియేటివిటీ అనేది కొంచెం కూడా లేదనమాట. ఇట్ ఈస్ జస్ట్ ప్రిడిక్టింగ్ యాజ్ పర్ ఇట్స్ లెర్నింగ్ ప్యాటర్న్. అండ్ ఫర్ ద నెక్స్ట్ టైం మన టెంపరేచర్ వాల్యూ 0.9 ఉన్నప్పుడు, ఇఫ్ యూ లుక్ ఎట్ ద అవుట్పుట్, ఈ పేర్లు సేమ్ ఉన్నాయి, బట్ సీ ద ఫార్మాట్ అండ్ ద కంటెంట్ ఇట్ ప్రొవైడెడ్. ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి అని కూడా ఇచ్చింది. మనకి స్టార్టింగ్లో ఇట్ జస్ట్ గివెన్ మీ ద ఐడియాస్ అంతే, బట్ వెన్ ద క్రియేటివిటీ ఈజ్ హై, ఎవ్రీ టైమ్ వెన్ యూ ఎగ్జిక్యూట్ ద సేమ్ పీస్ ఆఫ్ కోడ్, మన యొక్క అవుట్పుట్ అనేది మారిపోతుంది అనమాట. మన క్రియేటివిటీ అనేది 0లో ఉంటే ఆల్మోస్ట్ ఇట్స్ గ్యారంటీడ్ దట్ ఎవ్రీ టైమ్ యూ ఎగ్జిక్యూట్ ద సేమ్ కోడ్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద సేమ్ అవుట్పుట్. ఇప్పుడు మనకు ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటంటే, ద సేమ్ పీస్ ఆఫ్ కోడ్ వాడుతున్నాను నేను, కాకపోతే ఐ జస్ట్ చేంజ్ ద మోడల్ టు GPT-5 అని చెప్పి, అండ్ దెన్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే 0 అని పెడతాను ఇక్కడ నేను. అండ్ లెట్స్ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ పీస్ ఆఫ్ కోడ్. అండ్ చూడండి, ఐ గాట్ అన్ API ఎర్రర్ విచ్ ఈస్ కాల్డ్ బ్యాడ్ రిక్వెస్ట్ ఎర్రర్. ఎర్రర్ కోడ్ ఎంత, 400. ఒకవేళ మీరు నా API వీడియో చూడకపోయి ఉంటే, గో అహెడ్ అండ్ వాచ్ దట్ వీడియో అండ్ కమ్ బ్యాక్ అండ్ కంటిన్యూ. ఎందుకంటే ఇఫ్ యూ వాచ్ దట్ వీడియో యూ విల్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ ఈ ఎర్రర్ కోడ్ అంటే ఏంటి అని చెప్పి. ఇఫ్ యూ నోటీస్, మనం సేమ్ కోడ్ వాడుతున్నాం అండ్ సేమ్ కైండ్ ఆఫ్ మోడల్స్ వాడుతున్నాం, రెండు OpenAI నుంచే, బట్ ఒకటేమో పని చేస్తుంది, ఒకటేమో పని చేయట్లేదు. డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ వియర్డ్? ఇప్పుడు OpenAI ఏం చేసిందంటే, దే డివైడెడ్ దేర్ మోడల్స్ ఇంటూ 2 డిఫరెంట్ సెగ్మెంట్స్ అనమాట. ఒక గ్రూప్ ఆఫ్ మోడల్స్ ఏం చేస్తాయి, దే విల్ యాక్సెప్ట్ ద ఇన్పుట్ యాజ్ టెంపరేచర్, అండ్ దేర్ ఆర్ అదర్ సెట్ ఆఫ్ మోడల్స్ విచ్ దే డోంట్ ద యాక్సెప్ట్ ద టెంపరేచర్ as ఇన్పుట్. మరి అలాంటప్పుడు హౌ కెన్ యూ కంట్రోల్ ద అవుట్పుట్ ఆఫ్ దీస్ మోడల్స్? యా, దట్ ఈజ్ వేర్ రీజనింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్ అనమాట. బట్ దానికంటే ముందు లెట్స్ ఆల్సో అండర్స్టాండ్ టెంపరేచర్ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి, అండ్ ఆ వాల్యూస్ని బట్టి హౌ ద అవుట్పుట్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. సో ఇఫ్ యూ లుక్ అట్ హియర్, మన టెంపరేచర్ అనే వాల్యూ 0 నుంచి 0.3 మధ్యలో ఉంటే, దట్ మీన్స్ ద టెంపరేచర్ ఈజ్ వెరీ లో అండ్ ద మోడల్ ఈజ్ హైలీ ఫోకస్డ్ అండ్ డిటర్మినిస్టిక్ అనమాట. ఇట్ విల్ ఆల్మోస్ట్ సెలెక్ట్స్ ద హైయెస్ట్ ప్రాబబిలిటీ వర్డ్. అండ్ టెంపరేచర్ పెరిగే కొద్దీ క్రియేటివిటీ పెరుగుతూ వెళ్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైతే ఇఫ్ యూ వాంట్ ద LLM టు బిహేవ్ ద సేమ్ వే ఇన్ ఎవ్రీ LLM కాల్ మీ కంపెనీలో పనిచేసినప్పుడు, ఆల్వేస్ ట్రై టు పుట్ ద టెంపరేచర్ యాజ్ లో యాజ్ పాసిబుల్. లేదు, యు ఆర్ వర్కింగ్ ఏ క్రియేటివ్ డైరెక్టర్ పనిలో పనిచేస్తున్నారు, దెన్ ట్రై టు బంప్ అప్ ద టెంపరేచర్ టు 1 or 2. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇఫ్ యూ పుట్ ద టెంపరేచర్ ఫ్రమ్ 0.5 to 1.0, your work is going to get satisfied. కాకపోతే if you are using latest models, you cannot use this temperature. It is not only with OpenAI, even Claude Opus 4.8 or 4.7 also will not take the temperature as an input. మరి అప్పుడు ఏం చేయాలి? That is where we will learn about the second step, which is called the effort.
నౌ లెట్స్ అండర్స్టాండ్ రీజనింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ చూడండి, ద సేమ్ పీస్ ఆఫ్ కోడ్, కాకపోతే ఐఎమ్ యూజింగ్ మోడల్ GPT 5.5. ఇది నా ఇన్పుట్ క్వశ్చన్ అనమాట. ప్లాన్ ఏ 3-day ట్రిప్ టు ద హైదరాబాద్ ఫర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 4. అండ్ ఒక ఎక్స్ట్రా లైన్ మనం వాడుతున్నాం ఇక్కడ, విచ్ ఈస్ కాల్డ్ రీజనింగ్. ఈ ఎఫర్ట్ లోవా, హైయా, మ్యాక్సిమా, ఎంత రీజనింగ్ కావాలని చెప్పి. ఇఫ్ యూ అబ్జర్వ్, మనకు వచ్చిన కొత్త కొత్త మోడల్స్ GPT 5 కానీ, 5.5 కానీ, ఓపస్ 4.8 కానీ, 4.7 కానీ, all of these models, they will not accept the old parameter which is called temperature. మరి అలాంటప్పుడు హౌ డు యూ కంట్రోల్ ద క్రియేటివిటీ? అందుకే దే గాట్ దిస్ రీజనింగ్ అనమాట. దీని మీనింగ్ ఏంటంటే, వెన్ ఎవర్ యూ ప్రాంప్ట్ ఎ క్వశ్చన్, ఈ LLMs అన్నీ ఇంటర్నల్గా దే విల్ ప్లాన్ అహెడ్ అనమాట. ఈ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలని చెప్పి ఆలోచించుకొని దెన్ దే విల్ స్టార్ట్ ఆన్సరింగ్ ఫర్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు దే విల్ ఇంటర్నల్లీ ఆలోచించుకుంటాయని చెప్పాను కదా, ఈవెన్ దే విల్ కన్జ్యూమ్ ద టోకెన్స్ యాజ్ వెల్. దోస్ ఆర్ వాట్ వీ కాల్ ఇట్ as an hidden tokens అనమాట. నౌ లెట్ మీ క్విక్లీ గో టు ద డాక్యుమెంటేషన్ పేజ్ ఆఫ్ OpenAI. ఇది డాక్యుమెంటేషన్ పేజ్ అనమాట ఫర్ రీజనింగ్ మోడల్స్కి. ఆల్వేస్ ఇట్ ఈస్ బెస్ట్ టు యూజ్ ద డాక్యుమెంటేషన్ బై అఫీషియల్ కంపెనీస్. ఇక్కడ చూడండి, రీజనింగ్ మోడల్స్ లైక్ GPT 5.5 యూజెస్ ఇంటర్నల్ రీజనింగ్ టోకెన్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లాస్ట్ ఇయర్ లేదు, దిస్ ఇయర్ వీ హ్యావ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో మీరు లాస్ట్ ఇయర్ నేర్చుకున్న కంటెంట్ అంతా ఇట్ హ్యాస్ చేంజ్డ్ రైట్ నౌ. సి, కాకపోతే ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ వన్, ద సేమ్ పీస్ ఆఫ్ కోడ్ వాడుతున్నాను అన్నమాట నేను. ఇఫ్ యూ సీ, దీస్ కంటైన్ ఎయిదర్ నన్ కానీ, లో కానీ, మీడియం కానీ, హై కానీ, అండ్ ఎక్స్ట్రా హై కానీ. దీస్ ఆర్ ఆల్ ద రీజనింగ్ కేపబిలిటీస్ దట్ వీ కెన్ చూజ్ అనమాట మోడల్స్కి. అండ్ బై డిఫాల్ట్ GPT 5.5 అనేది ఇట్ డిఫాల్ట్స్ టు మీడియం రీజనింగ్ మోడల్ అనమాట. సో లెట్స్ సే నేను ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాను, ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ మీ టు ఎగ్జిక్యూట్ దిస్ కోడ్ అనమాట. దట్స్ వై ఆల్రెడీ హ్యావ్ ద అవుట్పుట్ హియర్ అండ్ లెట్ మీ షో యూ ద అవుట్పుట్. సో GPT 5.5 వాడుతున్నాను అండ్ ఐ గాట్ దిస్ అవుట్పుట్. And at the end, I also printed how many tokens that we are using and what is the cost as well. చూడండి, ఇన్పుట్ టోకెన్స్ 20, మనం వచ్చిన క్వశ్చన్ బట్టి అవుట్పుట్ టోకెన్స్ ఇవి, టోటల్ టోకెన్స్ ఇవి, అండ్ ద టోటల్ కాస్ట్ యాజ్ పర్ GPT 5.5 మోడల్ని బట్టి వీ హ్యావ్ 2.7 రూపీస్ అనమాట. ఈ ప్రింట్ అంతా చేయడానికి ఐ క్రియేటెడ్ ఎ ఫంక్షన్ అనమాట. సో ఇక్కడ ఏం చేసాం మనం, కాస్ట్ పర్ మిలియన్ టోకెన్స్ ఇన్పుట్కి ఎంత, అవుట్పుట్కి ఎంత, అండ్ క్యాష్ టోకెన్స్ ఎంత. సో ఐ గాట్ ఆల్ ఆఫ్ దీస్ నంబర్స్ ఫ్రమ్ ద OpenAI డాక్యుమెంటేషన్. అండ్ కరెంట్ USD to INR రేషియో తీసుకున్న 97 రూపీస్ అనమాట. అండ్ దెన్ ఐఎమ్ ప్రింటింగ్ ఆల్ ఆఫ్ దీస్ డీటెయిల్స్. ఏమేమి ప్రింట్ చేస్తున్నాను, ఐఎమ్ గెటింగ్ ద టోకెన్ యూసేజ్. ఆ టోకెన్ యూసేజ్ వచ్చిన తర్వాత ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ ద కాస్ట్ బేస్డ్ అపాన్ ద టోకెన్ యూసేజ్. అండ్ ఐఎమ్ ప్రింటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ ప్రాపర్ ఫార్మాటెడ్ వే. అండ్ వీ గాట్ దిస్ అవుట్పుట్ అనమాట. సి, కాకపోతే వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే ఈజ్, నౌ లెట్స్ ట్రై వన్ మోర్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే లిటిల్ బిట్ కాంప్లెక్స్ అనమాట. యు ఆర్ గివెన్ దిస్ బ్రోకెన్ పైథాన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఉంది, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ ద టాస్క్ ఏంటి LLMకి, ఫైండ్ ఆల్ ద బగ్స్ ఇన్ ద ఫంక్షన్స్, ఎక్స్ప్లెయిన్ వై ఈచ్ బగ్ మ్యాటర్స్, అండ్ రీరైట్ ద ఫంక్షన్ కరెక్ట్లీ, అండ్ యాడ్ 5 టెస్ట్ కేసెస్ ఇంక్లూడింగ్ ఎవ్రీ ఎడ్జ్ కేస్ అనమాట. ఇది కొంచెం కాస్ట్లీ ప్రాంప్ట్. సో ఇఫ్ ఐ షో యూ ద కోడ్, మళ్ళీ సేమ్ ప్రింట్ చేస్తాను అనమాట, నథింగ్ టూ కాంప్లెక్స్, సేమ్ ప్రింట్ ఆల్మోస్ట్. కాకపోతే ఐఆమ్ కాలింగ్ ద సేమ్ LLM విత్ డిఫరెంట్ ఎఫర్ట్ లెవెల్స్ అనమాట. సో వన్ ఈజ్ నన్, అండ్ తర్వాత లో, ఆ తర్వాత మీడియం, ఆ తర్వాత హై, అండ్ ఎక్స్ట్రా హై. సో సేమ్ క్వశ్చన్, యు ఆర్ చూసింగ్ ద సేమ్ మోడల్ విత్ డిఫరెంట్ రీజనింగ్ కెపబిలిటీస్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద అవుట్పుట్. సో అన్నిటికీ అవుట్పుట్ ఆల్మోస్ట్ సేమే, ఎందుకంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ అనేది ఇంత కాంప్లెక్స్ క్వశ్చనే కాదు కాబట్టి. సి, ఇఫ్ యు ఆర్ యూజింగ్ నో రీజనింగ్ అట్ ఆల్, యు ఆర్ కన్జ్యూమింగ్ 111 ఇన్పుట్స్ అనమాట. అండ్ దెన్ యు ఆర్ హ్యావింగ్ అవుట్పుట్ ఆఫ్ 1581, అండ్ దెర్ ఆర్ నో హిడెన్ రీజనింగ్ టోకెన్స్, ఎందుకంటే వీ కెప్ట్ రీజనింగ్ అట్ నన్ అని చెప్పి. అండ్ ద టోటల్ కాస్ట్ ఎంత, 3.98 రూపీస్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. దట్ ఈస్ పర్ఫెక్ట్లీ గుడ్. బట్ అదే క్వశ్చన్కి ఇఫ్ ఐ చూజ్ ఎ లో రీజనింగ్ మోడల్, దెన్ ఇక్కడ ఇట్ హ్యాస్ అన్ హిడెన్ టోకెన్స్ ఆఫ్ 127, అంటే ఇంటర్నల్గా థింక్ చేసుకుందనమాట. అండ్ ద కాస్ట్ బికేమ్ 4.4. దెర్ ఇస్ అ స్మాల్ జంప్. అండ్ దెన్ ఇఫ్ ఐ గో టు మీడియం, ద నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ రీజనింగ్ టోకెన్స్ బంప్ టు ఎ లాట్, 1000 అయిపోయినాయి. అండ్ ద కాస్ట్ బికమ్స్ 5.8. అండ్ ఇఫ్ ఐ గో టు హై, మన ఇన్పుట్ సేమ్ ఉంటుంది, బట్ ఇక్కడ చూడండి రీజనింగ్ మోడల్స్ తక్కువ ఉంది. ఐ డోంట్ నో వై ఇట్ హ్యాపెన్స్, బట్ ఇక్కడ రీజనింగ్ మోడల్ తక్కువ ఉంది. అండ్ ద కాస్ట్ ఈస్ 4.07. బట్ లుక్ ఎట్ ఎక్స్ట్రా హై,
ఇక్కడ రీజనింగ్ విల్ టేక్ 7768 టోకెన్స్ అండ్ అదే క్వశ్చన్కి యు ఆర్ స్పెండింగ్ 22 రూపీస్ అనమాట. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 15 or 20x డిఫరెన్స్ ఇన్ ద కాస్ట్. సో సేమ్ మోడల్ సేమ్ క్వశ్చన్ ఒక పారామీటర్ చేసాం, ద కాస్ట్ హ్యాస్ బీన్ 20 times అయిపోయింది. సో ఇక్కడ మన లెర్నింగ్ ఏంటంటే యూ యాజ్ ఎ ఇంజనీర్ హూ ఈస్ బిల్డింగ్ ఆల్ ఆఫ్ దీస్ LLM ఏజెంటిక్ అప్లికేషన్స్ యూ నీడ్ టు డిసైడ్ ఎటువంటి టాస్క్కి ఎటువంటి మోడల్ యూస్ చేయాలని చెప్పి. సో ఇది ఏంటంటే మన దగ్గర రాకెట్ ఉందని చెప్పి పక్క వీధికి వెళ్ళడానికి రాకెట్ వేసుకుని వెళ్తారా? మీరు వెళ్ళరు కదా, పక్క వీధికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తారు కదా. సో దట్స్ హౌ యూ నీడ్ టు డిసైడ్ ఏ మోడల్కి ఏ క్వశ్చన్ ఎప్పుడు ఎలా ఇవ్వాలని చెప్పి. దెన్ యూ కెన్ ఆప్టిమైజ్ ఎ లాట్ అండ్ దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మిస్టేక్ దట్ జూనియర్ డెవలపర్ హ్యాస్ డన్ ఇన్ ద ఫస్ట్ స్టెప్. తనకి ఏం తెలుసు, ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఆల్వేస్ యూజ్ ద టాప్ మోడల్, టాప్ హై రీజనింగ్ కేపబిలిటీ. కాకపోతే సీనియర్ డెవ్ ఏం చేశాడు, ఈ క్వశ్చన్కి అంత అవసరం లేదు కాబట్టి హీ డిసైడెడ్ టు యూజ్ ఎ స్మాలర్ మోడల్ ఆర్ ప్రీవియస్ జనరేషన్ మోడల్ అండ్ దెన్ హీ గాట్ ద కాస్ట్ యాజ్ వెరీ 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 లెస్. దట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ మేక్స్ ఆర్ బ్రేక్స్ అన్ AI ఇంజనీర్. అండ్ ఇక్కడ లెసన్ ఏంటంటే నాట్ ఆల్వేస్ యూజ్ చీప్ మోడల్ అని చెప్పట్లేదు. దేర్ మైట్ బి సమ్ టాస్క్స్ విచ్ 5.5 ఎక్స్ట్రా హై రీజనింగ్ వుడ్ బి రియల్లీ గుడ్. లెట్స్ సే కోడింగ్ ఏజెంట్స్ అనుకుందాం. దే నీడ్ టు థింక్ అండ్ యాక్ట్ అపాన్ ఇట్. దే నీడ్ టు వర్క్ ఇన్ లూప్. అలాంటప్పుడు రీజనింగ్ మోడల్స్ వర్క్ రియల్లీ గుడ్. సో మనకున్న యూస్ కేసుని బట్టి యూ నీడ్ టు డిసైడ్ ఎటువంటి మోడల్ ఎప్పుడు ఎలా యూస్ చేయాలని చెప్పి. And it applies to all the other models as well, Claude gaani, Gemini gaani. But we will talk about the comparison of all of these models in the next video. So stay tuned for that one. It's going to be very interesting. And the third part layout is not going to go anywhere, guys. 2027లో కానీ 2028లో కానీ మేబీ ChatGPT version 7 వచ్చినా సరే this is going to stay same. మన టెంపరేచర్ లా కాదు. So let me come back to this one. There is a paper anamata which is called Lost in the Middle. It's a very famous paper that released in 2023, but we will not go through all the technical details here. The only important thing ఏంటంటే if you look at this graph, there is this U graph anamata. దీని మీనింగ్ ఏంటంటే the bigger your prompt is, the starting elements, ending elements చాలా ఇంపార్టెంట్ అనమాట మోడల్స్కి, and the middle elements are going to get not that much important. That is what we are going to understand here. ఇప్పుడు ఈ పేపర్ కాకుండా లెట్స్ అండర్స్టాండ్ దిస్ ఇన్ ఎ సింప్లర్ వే. సో మనం గ్రాఫ్ అన్నాం కదా, దిస్ ఈజ్ ద గ్రాఫ్ అనమాట. లెట్స్ మీరు ఒక పెద్ద ప్రాంప్ట్ రాశారు, బాగా పెద్ద ప్రాంప్ట్. సో అలాంటప్పుడు ద స్టార్టింగ్ పార్ట్స్ ఆఫ్ ద ప్రాంప్ట్ విల్ గెట్ హై అటెన్షన్. అటెన్షన్ అంటే ఏంటి, మన లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా హౌ LLMs ఆర్ బిల్ట్ అని చెప్పి. ఒకవేళ మీరు చూడకపోతే ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ దట్ వీడియో అండ్ కమ్ బ్యాక్ టు దిస్ వన్ అగైన్. అండ్ మధ్యలో ఉండే పార్ట్కి ఇట్ ఈస్ లిటిల్ బిట్ అండర్ వెయిటెడ్. దానికి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది, బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ ద ఇంపార్టెన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ అనమాట. సో దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. burying the important stuff inside middle of very long prompt is bad for the model's output. ఓకే, ఇది ఎందుకు వాడతారు, ఎక్కడ వాడతారంటే మీరు ఎప్పుడన్నా సరే ఒక పెద్ద పెద్ద ఇన్స్ట్రక్షన్స్ రాసినప్పుడు మోడల్కి ఏ ఏజెంట్స్ తయారు చేసినప్పుడు ఆల్వేస్ పుట్ ద క్రిటికల్ ఇన్స్ట్రక్షన్స్ నియర్ ద స్టార్ట్ అండ్ రిపీట్ క్రిటికల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రూల్స్ ఎట్ ద ఎండ్ అగైన్. అండ్ లార్జ్ కాంటెక్స్ట్ విండోస్ ఉన్న మోడల్స్కైనా సరే దిస్ రూల్ ఈజ్ గోయింగ్ టు గెట్ అప్లికబుల్ అనమాట. మీరు అనుకోవచ్చు ChatGPT 5.5కి 1 million కాంటెక్స్ట్ ఉందిగా మొత్తం బుక్ అంతా పెడేస్తానని చెప్పి. ఈవెన్ ఇన్ దాట్ సినారియో ద స్టార్టింగ్ అండ్ ద ఎండింగ్ టోకెన్స్ ఆర్ గెటింగ్ మోర్ ఇంపార్టెంట్ కంపేర్ టు ద మిడిల్ టోకెన్స్. మీరు అనుకోవచ్చు కదా, లెట్స్ సే మీరు ఒక 10 pages లెటర్ రాసారు ఎవరికైనా సరే, డూ యూ థింక్ దట్ పర్సన్ రీడ్స్ ఎవ్రీ సింగిల్ థింగ్? మేబీ హీ విల్ రీడ్ ఫస్ట్ థింగ్ అండ్ ద లాస్ట్ థింగ్ అండ్ మధ్యలో అలా చూసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. దట్స్ హౌ ద మోడల్స్ ఆర్ ఆల్సో డూయింగ్. That's how the model's output will also affect. And this U curve is exactly why the naive RAG ante retrieval augmented generation anamata will fail. We will not talk about this right now. We have a specific dedicated video on the RAG as well. కాకపోతే దీని గురించి ఇంకా ఎక్కువ డెప్త్గా we will learn in another topic which is called the art of prompt engineering. So let's summarize everything that we have learned in this video అనమాట. మన దగ్గర 3 మెథడ్స్ ఉన్నాయి. The first one is the creativity. అందులో we will change something called as temperature. కాకపోతే ఈ టెంపరేచర్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ద ఓల్డర్ మోడల్స్, నాట్ అప్లికబుల్ ఫర్ ద లేటర్ మోడల్స్. అండ్ తర్వాత మనం చూసింది ఏంటి, సెకండ్ వన్ విచ్ ఈస్ కాల్డ్ ద ఎఫర్ట్. ఈ ఎఫర్ట్ అనేది ఏంటి, విచ్ ఈస్ ద రీజనింగ్ అనమాట.
మీరు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఆన్సర్ రావాలి అంటే అది ఇంటర్నల్గా ఎంత ఎక్కువ ఆలోచించాలి అని చెప్పి. దే హ్యావ్ మల్టిపుల్ మోడ్స్, స్మాల్, మీడియం, హై, ఎక్స్ట్రా హై అని చెప్పి. సో యూ కెన్ డిసైడ్ ఆన్ ఏ క్వశ్చన్కి ఎంత రీజనింగ్ కావాలి అని చెప్పి. అండ్ ద థర్డ్ వన్ విచ్ ఈస్ కాల్డ్ ద లేఅవుట్. మీరు ప్రాంప్ట్ డిజైన్ చేసినప్పుడు ద ఇంపార్టెంట్ స్టఫ్ అనేది స్టార్టింగ్లో కానీ ఎండ్లో కానీ పెడితే దే విల్ హ్యావ్ ద మోర్ అటెన్షన్ కంపేర్ టు ద మిడిల్ స్టఫ్ అనమాట. సో మీరు ఇదంతా నేర్చుకొని వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ, యూ కెన్ డిసైడ్ ఏ క్వశ్చన్కి ఎప్పుడు ఎంత ఎలాంటి మోడల్ వాడాలి. అండ్ యూ కెన్ ప్రింట్ ఆల్ ఆఫ్ దీస్ అవుట్పుట్స్ అండ్ సీ ద డిఫరెన్స్ విజువల్లీ. This is what makes a difference between a well-versed engineer and the new one who is starting out. అండ్ దీని గురించి ఇంకా ఎగ్జాక్ట్గా వీఆర్ గోయింగ్ టు టాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, విచ్ ఈజ్ మనకి బేస్ మోడల్స్, రీజనింగ్ మోడల్స్, హై ఎఫిషియన్సీ మోడల్స్ ఉన్నప్పుడు విచ్ మోడల్ టు యూజ్ వెన్ అండ్ హౌ ఆర్ ద గోయింగ్ టు పెర్ఫార్మ్ అండ్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ద మోడల్ బెంచ్ మార్క్స్ అండ్ ఎవాల్యుయేషన్ అనమాట. దాన్ని బట్టి యూ విల్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి అని చెప్పి. ఒకవేళ ఈ వీడియోతో ఇఫ్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్ న్యూ, please consider subscribing and let's target the likes of around 500 or 1000. And if you know someone who needs this video, please share it with them.